గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారతదేశ ముద్దుబిడ్డ అణగారిన వర్గాలకు సమానత్వం కొరకు గలమిప్పి ఎన్నో సమావేశాల్లో ఈ సమాజంలో మార్పు అవసరము, సమానత్వం కావాలని గట్టిగా మాట్లాడిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో బాబు జగన్మోహన్ గారు. ప్రధానంగా ఈ కూడలిలో ఈరోజు మేము విగ్రహం ముందర పూలు వేసి జయంతి జరుపుకుంటున్నాం అంటే మనం ఒకసారి నెమరేసుకోవాలి. ఆ జగజీవన్ రామ్ గారి ఆశయ సాధన కొరకు, ప్రజల గుర్తింపు కొరకు ఆ విగ్రహాన్ని ప్రశ్నించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కొట్లాడి ఆ రోజులు ఉన్న కీర్తిశేషులు ఆనందరావు గారు చేసిన కృషి ఈరోజు మనం మరవలేము. మేము విద్యార్థి నాయకులుగా ఆ రోజుల్లో సమాజ మార్పు కొరకు ఉద్యమాలు చేస్తే ఈ జిల్లాలో ప్రధానంగా అడవి ప్రాంతమైన ఈ జిల్లాలో భూస్వాములు పెద్ద ఎత్తున పబలించి సమాజంలో అట్టడిన వర్గాలకు అడగొస్తుంటే చాలామంది మహనీయులు వాళ్ళకు అడ్డం తిరిగి బాబు జగజీవన్ ఆశయకు సాధన కూడా పనిచేసిన గడ్డ ఈ గడ్డ. ప్రధానంగా మేము కాంగ్రెస్ పార్టీ వాదులము, కాంగ్రెస్ పార్టీ కర్తలము, కార్యకర్తలము నిజంగా చాలా సంతోషం ఉంది. ఈరోజు మా నాయకుడు జగజీవన్ రామ్ గారు, ఈ దేశ నాయకుడు జగజీవన్ రామ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగజీవన్ రామ్ గారు, ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన సంస్కరణలకు పునాదులేసి సమాజ మార్పే ధ్యేయము, సమాజం మార్పపోతే నవ సమాజం నిర్మించబోతే అట్టడుగు స్థాయిలో ఉన్న జనానికి అందుబాటులో ఉండరని చెప్పి గట్టి చెప్పిన నాయకుడు ఆ నాయకుడు. మాజీ భారత ఉప ప్రధాని పెద్దలు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎవరికి ఏ ఫలం అందాలి, ఎవరికి ఏ సపోర్ట్ దొరకాలో అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి అందులో పొందుపరిచి ఆ ఫలాలను అందిస్తే ఆ రాజ్యాంగ ఫలాలను అవసరమైనటువంటి వాళ్ళకు, నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ అందే విధంగా పరిపాలన చూసినటువంటి వ్యక్తి ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారు. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలిస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇవాళ జనగణన జరిగింది. అదే రకంగా ఎస్సీ కేటగిరైజేషన్ జరిగింది. ఈ రెండూ కూడా అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు జగజీవన్ రామ్ గారు ఆశించినటువంటి కళ, వాళ్ళు కన్నటువంటి కళలు ఇవాళ సాకారమైనవి. అందుకని ఈ బర్త్డే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దళితులు, తాడితులు, పీడితులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.